నేను బంగారం దగ్గరికి వచ్చేసాను. సో గోల్డ్లో మనకి వేస్టేజ్లో 1% ఆఫర్ అయితే మనకి ఇక్కడ కనిపించింది. సో గోల్డ్లో మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి హారం ఎంత బాగుంది. అండ్ ఇక్కడ చెప్పుకోవాల్సింది వైట్ స్టోన్స్ అండ్ కాంబినేషన్ కలర్ఫుల్ స్టోన్స్తో వచ్చాయి. సో ఇదైతే చాలా 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 బాగుంది. లైట్ వెయిట్ నిజంగా. ఇది టోటల్గా సెట్ వచ్చేసి 120 గ్రామ్స్లో టోటల్ సెట్. సో వైట్ అండ్ పల్సెస్ కూడా చూడండి, ఇక్కడ వైట్ పల్సెస్ ఉన్నాయి అండ్ రెడ్ స్టోన్స్ ఇంకా వైట్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి రూపం అయితే నిజంగా చాలా చాలా 3D లాగా ఉంది. సో అండ్ పికాక్ ఫెదర్స్ కూడా చూడండి మనకి 3 రోస్లో కనిపిస్తుంది. సో ఇలాంటి కాంబినేషన్స్తో ఉన్న ఈ హారం నిజంగా నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్గా కనిపిస్తుంది. ఈ హారం నిజంగా చాలా లైట్ వెయిట్. ఇలాంటి శారీస్ పైన మనం ఈ శ్రావణంలో అమ్మవారి పూజల టైంలో వేసుకునే హారం నిజంగా ఇలాంటివి బ్రైడల్ లుక్ కూడా చాలా బాగుంటాయని చెప్పుకోవాలి. అండ్ నాకైతే ఈ హారం అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే పల్సెస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ కాంబినేషన్ ఏంటి అంటే అమ్మవారిది 3D లా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు అమ్మవారి రూపం కూడా ఎంత బాగా అంటే డీటెయిల్గా. అండ్ కింద చూడండి చిన్న లాకెట్, లక్ష్మీదేవి లాకెట్ కూడా చాలా బాగుంది. వైట్ స్టోన్స్తో మనకి ఫినిషింగ్ ఇచ్చారు కింద అవుట్లుక్ కూడా. అండ్ పల్సెస్ గ్రీన్ కూడా మిక్స్ అవ్వడంతో అండ్ గ్రీన్, రెడ్ అండ్ వైట్ ఇలాంటి లైట్ వెయిట్ స్టోన్స్ అండ్ మనకు అక్కడక్కడ మాత్రమే అదొక లుక్ ఇచ్చారు. నిజంగా షైనింగ్ అనేది మిక్సప్లో అయితే చాలా బాగుంది. అండ్ ఈ సీక్వెన్స్తో నిజంగా మనం అయితే ఇలాంటి హారంలో ఇలాంటి సెలెక్షన్స్ అయితే గోల్డ్లో చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సీరియస్లీ ఇలాంటి కలెక్షన్ గోల్డ్లో స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఇలాంటి హారంకి స్పెషల్గా మనకి బుట్టాలు కూడా స్పెషల్గా బాగుంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ అంటే మనకి సెట్ ఉంటాయి, బుట్టాలు కూడా మనం సెట్ తీసుకుంటాం కాబట్టి హారంకి ఎక్కువగా సెట్ తీసుకుంటాము. సో ఇలాంటివి ఇంకా బాగుంటాయి. సో చూడండి. అండ్ స్పెషల్గా మనం రింగ్స్, సో హారంకి రింగ్స్ అండ్ బుట్టాలు కాంబినేషన్ చూడండి. గోల్డ్ తర్వాత నేను ఇక్కడ స్పెషల్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. సో ఇది డైమండ్తో ఈక్వల్గా చాలా లుక్ మాత్రం డైమండ్ లాగే ఉంటాయి. సో ఈ కలెక్షన్స్ కూడా ఒకసారి చూసేద్దాం. మనకి ఇష్టమైన డైమండ్స్లో కూడా 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కలెక్షన్స్ చాలా వెరైటీగా ఉంది కదా. ఒకసారి ఈ కలెక్షన్స్ కూడా చూసేద్దాం.
లలిత జ్యువెలరీలో స్పెషల్ అట్రాక్షన్గా ఉండే ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఏంటి అంటే ఇక్కడ మనకి 18 క్యారెట్ గోల్డ్, ఇది రోజ్ గోల్డ్ అంటారు. అండ్ సీజెడ్ స్టోన్స్తో చాలా మంచి కలెక్షన్ ఇది. డైమండ్ లుక్తో ఉన్న మనకి రోజ్ గోల్డ్ 18 క్యారెట్లో ఇలాంటి కలెక్షన్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని చెప్పుకోవాలి. నిజంగా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ లైట్ వెయిట్తో ఉన్న ఈ డైమండ్ లాంటి కలెక్షన్, డైమండ్ అయితే కాదు బట్ డైమండ్ లాంటి కలెక్షన్ అంటే 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కలెక్షన్లో ఇది చాలా చాలా వెరైటీగా ఉంది. అది స్పెషల్గా లలిత జ్యువెలరీలో అట్రాక్టివ్గా నిలిచిందని చెప్పుకోవాలి. నిజంగా చూడండి లుక్ ఎంత బాగుంది. అండ్ బ్రైడల్ లుక్లో అంటే మనకి రిసెప్షన్లో ఉపయోగించుకునే ఇలాంటి నెక్లెస్ గాగ్రా మీదకి అయితే చాలా చాలా అంటే లెహంగా మీదకి ఇది చాలా సింపుల్గా అట్రాక్టివ్గా ఉండే కలెక్షన్ చెప్పుకోవచ్చు. రోజ్ గోల్డ్ కలెక్షన్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. అండ్ ఇది స్టోన్స్ చూడండి మనకి సీజెడ్ స్టోన్స్, ఇది సీజెడ్ స్టోన్స్ కూడా లైట్ వెయిట్తో చిన్నగా చాలా చాలా అట్రాక్టివ్గా మనకి లెహంగా మీదకైతే ఇలాంటి లుక్తో ఉన్న ఈ రోజ్ గోల్డ్ కలెక్షన్ 18 క్యారెట్లో మనకి చాలా వెరైటీగా లలిత జ్యువెలరీలో మాత్రమే లభిస్తుంది. చూసేయండి ఇలాంటి మంచి కలెక్షన్స్. క్యారెట్ గోల్డ్లో రోజ్ గోల్డ్ కలెక్షన్స్లో నెక్లెస్, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చూసారా చాలా చాలా బాగున్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. లెహంగా పైకి వేసుకునేడానికి నిజంగా ఇదైతే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. శ్రావణంలో మ్యారేజెస్ సీజన్లో బ్రైడల్ లుక్ వాళ్ళకైతే ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. చూసారు కదా నా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, నాకు కూడా చాలా చాలా నచ్చాయి. అండ్ దీంట్లో స్పెషల్గా సీజెస్ స్టోన్స్ అనేవి అట్రాక్ట్గా నిలిచాయని చెప్పుకోవాలి. చూసేయండి ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో ఇక్కడ లలిత జ్యువెలరీలో. ఇలాంటి స్పెషల్ అట్రాక్టివ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్లో ఇది ఒక వెరైటీగా ఈసారి లలిత జ్యువెలరీలో ఎక్స్పెషల్గా నిలిచిందని చెప్పుకోవాలి.
కూడా డైమండ్ కలెక్షన్స్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. ఇక్కడ వెరైటీస్ చూసుకుంటే మీరు ఆల్రెడీ నా మెడలో చూసి కూడా మీరే గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ జ్యువెలరీలో డైమండ్లో అందులోనూ అమ్మాయిలకి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఈ కలెక్షన్స్ చూడండి, నేను వేసుకుంది మనకి ఇక్కడ 1 2 3 4 రోస్తో వచ్చిన కలెక్షన్. ఈ వెరైటీలో మనకి గ్రీన్ పల్సెస్ వచ్చాయి అండ్ సీజర్స్ చూసారా చిన్న చిన్న వైట్ స్టోన్స్తో అండ్ ఫినిషింగ్ టచ్ కూడా మనకి గ్రీన్ కలర్లో ఇక్కడ బుట్టల్లాగా కనిపిస్తున్నాయి. అండ్ ప్రతి ఒక్క రో ఇక్కడ మిడిల్లో మాత్రం ఒక రో వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్స్తో ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది అండ్ మిడిల్లో ఇంకో రో వచ్చేసి ఓన్లీ వైట్ స్టోన్స్తో ఒక రో ఉంటుంది. సో చూసారు కదా, ఇలాంటి ఒక 4 రోస్తో కల్పించిన ఈ డైమండ్ కలెక్షన్స్ అయితే చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇంకోటి స్పెషల్గా చెప్పాలంటే మనకి డైమండ్లో లలిత జ్యువెలరీలో స్పెషల్ ఆఫర్ కూడా రన్ అవుతుంది. ఏంటంటారా, క్యారెట్కి 62,000 ఉంటే ఇక్కడ మనకి 57K వచ్చేస్తుంది. సో ఇంత మంచి ఆఫర్ని డైమండ్లో ఉండడం అనేది లలిత జ్యువెలరీలోనే మాత్రమే మనకి కల్పించవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ జ్యువెలరీస్ కలెక్షన్స్లో వెరైటీసే కాకుండా మంచి ఆఫర్స్ ఇందాక చూసుకున్నాం కదా, గోల్డ్లో కూడా మనకి చాలా ఆఫర్స్ కనిపించాయి. అండ్ స్పెషల్గా డైమండ్ అంటే చాలా చాలా పెద్ద కలెక్షన్ అండి. డైమండ్ అంటే మనకి చాలా అంటే డబ్బులు కూడా చాలా ఎక్కువే అవుతూ ఉంటాయి. సో ఈ పరంగా చూసుకుంటే 62 క్యారెట్లో 62,000 ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ 57కి ఆఫర్లు లభించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ నేను పెట్టుకునే కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్రైడల్ లుక్ వాళ్ళకి అండ్ లెహంగా మీదికి అండ్ మనకి ఈ శ్రావణంలో స్పెషల్గా అమ్మాయిలు అట్రాక్టివ్గా కనిపించడానికి ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. నేను ఇంకొకటి మర్చిపోయాను, ఇందాక నుంచి నేను ఒక దాని మీద అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు అక్కడ వడ్డానం ఒకటి చాలా చాలా నచ్చింది. నేను అది కూడా ట్రై చేయబోతున్నాను. అప్పటి వరకు మనం ఈ కలెక్షన్స్ కూడా ఒక్కసారి అప్పుడు లుక్ వేసుకుందామా. డైమండ్స్ చూస్తున్నారు కదా, ఎంత గుడ్ కలెక్షన్స్లో నాకైతే చాలా చాలా నచ్చాయి. లలిత జ్యువెలరీలో డైమండ్ అండ్ గోల్డ్ ఇంకా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కలెక్షన్స్ చూసుకోండి, షార్ట్ నెక్లెసెస్ కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలర్స్లో అండ్ మనకి షార్ట్ నెక్లెస్లో కూడా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి మనకి క్యారెట్కి 5,000 కన్సెషన్, అంటే 5,000 మనకి ఆఫర్ అయితే లభిస్తుంది స్పెషల్గా లలిత జ్యువెలరీలోనే. ఇక్కడ కూడా చూడండి, హారంలో అయితే సీజర్ స్టోన్స్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయి అండ్ నాకైతే చాలా చాలా నచ్చాయి. ఇంకా వడ్డానంలో కూడా అండ్ మనకి డ్రెస్సెస్ పైన సింగిల్ స్టోన్స్ సింగిల్ సీజర్స్ ఒక రోతో ఉన్న చైన్స్ కూడా మనకి ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా మనకి ఫింగర్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయి. చూసారు కదా, లలిత జ్యువెలరీలో ఈసారి శ్రావణంలో ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. గోల్డ్ రేట్ తగ్గడం కూడా ఇంకొక గుడ్ న్యూస్ కదా మనకి. సో ఈ టైంలో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క పండుగ చాలా పెద్ద పండుగలకే మనకి రాబోతున్నాయి. కాబట్టి మన లలిత జ్యువెలరీలో ఈసారి షాపింగ్ చేసి ఇలాంటి కలెక్షన్స్ ఇలాంటి వెరైటీస్ మనం కూడా తీసుకుంటూ ఒక మంచి కంపారిజన్. ఇంకోటి ఏంటంటే మనం 22 క్యారెట్స్లో కూడా తీసుకోవాలంటే చాలామంది చాలా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత
వెరైటీస్ కానీ మనం ఆ డిజైన్స్ కానీ చూస్తే మనం ఆ 22 క్యారెట్స్ని ఎలా కంపేర్ చేయొచ్చు, 24 క్యారెట్ తీసుకుంటే కూడా ఎస్టిమేషన్ కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. సో అలాంటి మంచి కలెక్షన్స్ ఉన్న ఒక లలిత జ్యువెలరీలో మాత్రమే లభించడం అనేది మనకి గ్రేట్ అని చెప్పుకోవాలి. సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా ముందు శ్రావణం అయిపోయిన తర్వాత కూడా దివాళీ కూడా చాలా చూడబోతున్నాం. సో ఇప్పటి నుంచి శ్రావణంలో నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే మంచి కలెక్షన్స్ అయితే ఇప్పటి నుంచే తీసుకోవచ్చు. కూడా మనం అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇక్కడైతే చాలా వెరైటీగా ఉన్నాయి. వావ్, ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి కూడా వడ్డానాలు స్పెషల్గా మనకి లక్ష్మీదేవి అండ్ నెక్లెసెస్కి కొన్ని బిట్స్ మాత్రం వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు స్పెషల్గా పురాతన కాలంలో నుంచి కూడా వచ్చిన కొన్ని అంటే కొన్ని వెరైటీస్గా ఉన్న వాటిని కొంచెం ఈ రూపంలో మనకి వడ్డానం రూపంలో అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి లక్ష్మీదేవితో అన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి. అండ్ పక్కన ఉన్నవి చూడండి, ఈ వెరైటీ ఒక డిజైన్ నిజంగా ఈ కాలంలో మనకి చెప్పుకోలేని అంత, అంటే కొన్ని పురాతన కాలంలో కూడా రాసి ఉండకపోవచ్చు. అలాంటి ఒక పురాతన కాలంలోకి సంబంధించిన కొన్ని వాహనాల గురించి, అంటే మనకి గోపురం గురించి, గుడికి సంబంధించి గోపురంలోకి వెళ్ళేటప్పుడు పైన మనకు ఒక ముఖద్వారం ఉంటుంది కదా, సో అలాంటివి కూడా మనం ఇక్కడ వడ్డానం రూపంలో చూసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తాను ఒక వెరైటీ. ఎస్, సో ఇక్కడ చూసుకోండి, మీకు ముఖద్వారం కొంచెం క్లోజ్ చేసుకుంటే మనకి ఇక్కడ కాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇది యాక్చువల్గా మన కొంతమంది ఏమనుకుంటారంటే ఏనుగు తొండంలా కనిపిస్తున్నాయి కొన్ని ఇక్కడ. సో మిడిల్లో కూడా చూసారు కదా, ముఖద్వారంకి సంబంధించి ఒక విజువల్స్ లాగా ఇలా చూపిస్తున్నారు. ఇక్కడ నెమలి ఉంది అండ్ ఇక్కడ పాదాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఒక ముఖద్వారంలా కనిపిస్తున్నాయి మనకి. అంటే ఒక వడ్డానంలో మనకి పురాతన కాలంలో ఉన్న ఒక స్టోరీని మనకి ఈ ఒక స్పెషల్గా వడ్డానంలోనే కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏం ఆలోచిస్తున్నారు, ఏంటి ఇది ఓన్లీ జస్ట్ ఫ్రంట్కి మాత్రమే ఉంది, వెనక బెల్ట్ ఏం లేదా అని చూస్తున్నారు. అవును, నిజంగా బెల్ట్ ఏం లేదు అని అనుకుంటున్నారా? సో దీనికి కూడా ఒక ఆప్షన్ ఉంది. ఏంటి అంటే వెనకాల బెల్ట్కి సంబంధించి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకుంటే గోల్డ్లో ఎక్కువ వెయిట్ అవుతుంది, ఎక్కువ కాస్ట్ కూడా పడుతుంది. సో ఇక్కడ లలిత జ్యువెలరీలో ఏంటి అంటే వెనకాల బెల్ట్కి సంబంధించి కూడా మనకి సిల్వర్లో కూడా తీసుకోవచ్చు అన్న ఒక ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. సో అందుకే ఈ గోల్డ్లో ఏంటంటే జస్ట్ ఫ్రంట్ ఈ ఒక బిట్ మాత్రమే మనకి ఇచ్చారు. అండ్ వెనక బెల్ట్ వచ్చేసి మన సిల్వర్లో కూడా తీసుకునే ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఇదైతే చాలా వండర్ఫుల్ కదా, చూసారు కదా. ఇది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూడండి నమస్కరిస్తూ కొన్ని అమ్మవార్లవి కూడా ఇక్కడ మనవి అంటే రూపాలు కూడా చూసుకోవచ్చు. అండ్ నెమలి కానీ, ఆ స్టోన్స్ కానీ, ఆ మిక్స్డ్ ఈ జుంకాలు కానీ, అంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇప్పటి కాలంలో ఏ టెంపుల్లో కూడా మనం చూడలేము. అలాంటి అంటే ఒక అవయవాలు, అంటే ప్రతి ఒక్క శరీరంకి సంబంధించి కొన్ని రూపంలతో కొన్ని టెంపుల్స్ అయితే నిర్మిస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఒక కాన్సెప్ట్తో, సేమ్ అలాంటి కాన్సెప్ట్తోనే మనకి ఇక్కడ ఒక వడ్డానంలో కూడా చూపిస్తున్నారు చూడండి. అంటే పురాతన కాలంలో మనకు ఒక స్టోరీ కూడా ఉంది, అది దానికి సంబంధించి అయితే గ్రంథాల్లో అయితే రాయడం కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ నేను విన్నాను. బట్ ఇది స్పెషల్గా చెప్పుకోవాల్సిందంటే ప్రతి ఒక్క అమ్మవారికి సంబంధించి ప్రతి ఒక్క రూపాలు కూడా ఒకే వడ్డానంలో చూపిస్తున్నారు. ఎస్, ఇక్కడ చూడండి, రాముడు లక్ష్మణుడు సీత చాలా అట్రాక్టింగ్గా ఉంది. అండ్ హనుమంతుడు కూడా వచ్చాడు, మనం గుళ్ళో చూసుకుంటున్నట్టుగా దర్శనం చేసుకున్నట్టు కనిపిస్తుంది కదా. సో అలాగే ఈ రూపాలు కూడా ఎంత కరెక్ట్గా, చాలా బాగున్నాయి కదా, అంటే న్యాచురల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పక్కన సైడ్లో వచ్చినదైతే ఇక్కడ
జస్ట్ నార్మల్ ఫ్లవర్ డిజైనింగ్లో అయితే ఇచ్చారు. అండ్ వైట్ స్టోన్స్, గ్రీన్ అండ్ రెడ్ కూడా వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. లంగా ఓణి మీదకి ఇలాంటి బెల్ట్, అండ్ దీనికి బెల్ట్ కూడా వచ్చింది. ఏంటంటే ఎస్, దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు. బట్ ఇట్ వాస్ వెరీ 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 సూపర్. చూసారు కదా, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి వెయిట్లెస్ ఉంది. ఇందాక మనం చూసుకుంటే ఇది మాత్రం మనకి మనకి చాలా వెయిట్ ఏంటి అని అంటే ఒక 8 క్యారెట్స్ అయితే పడుతుంది. ఐ మీన్ బరువు కూడా మనం ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు వెయిటేజ్ ఎంత ఉంది అనేది. ఎస్, 139.71 ఉంది. అమ్మాయిలకి చాలా 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 బాగుంటుంది. ఎస్, అన్నీ నెమ్మలీకలే వచ్చాయి. బట్ ఏంటంటే ఫెదర్స్ లేకుండా నెమ్మలిని జస్ట్ స్టిక్ చేసి పెట్టినట్టు కనిపిస్తుంది. బట్ మిడిల్లో కూడా మనకు ఒక టచ్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్స్తో అక్కడక్కడ అంటే డిజైన్ చేశారు. బట్ ఇది స్పెషల్గా వీళ్ళు ఓన్ డిజైన్ చేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ నేనైతే ఎక్కడా చూడలేదు. వీళ్ళు అంటే ఇక్కడ చేసిన ప్రతి ఒక్క డిజైన్ కూడా ఒక చరిత్రని తీసుకొని మరి ఒక బంగారంకి సంబంధించి దీంట్లో ఇలాంటి చరిత్రని కూడా మనం ఒక కాన్సెప్ట్ లాగా చూపించవచ్చు, పోర్ట్రేట్ చేయొచ్చు, ప్రజలకి కన్వే చేయొచ్చు అన్నట్టుగా అలాంటి రూపంతో చేసినట్టుగా చాలా చాలా క్రియేటివిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి కింద ఎస్ వైట్ పూసలు అయితే ఇంత బాగున్నాయి కదా. సో ఇవి పల్సెస్ అనమాట. అండ్ ప్రతి ఒక్కటి పల్సే ఉన్నాయి. యాక్చువల్లీ పూసలు అని అంటే మనకి పల్సెస్ కాకుండా వేరే వైట్ పూసలు అండ్ చిన్న చిన్నవి కలర్ఫుల్గా కూడా మనకు దొరుకుతాయి. అలాంటివి కాకుండా ఓన్లీ పల్సెస్ మాత్రమే యూస్ చేశారు. ఇట్ వాజ్ సో గుడ్. సో ఇది టెంపుల్ ఫినిషింగ్ లాగా ఉంది అని చెప్తున్నారు. నిజంగా చూడగానే నాకు కూడా ప్రతి ఒక్క ఇది ఒక వెరైటీగా ఉంది అనిపిస్తుంది. కానీ ఆ ఫినిషింగ్ అనేది అర్థం కాలేదు. బట్ సీరియస్గా ఒక్కసారి మన కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే కానీ దీనికి అర్థమవుతుంది ఇది ఒక ఫినిషింగ్ టచ్ అని. అండ్ ఎస్, సూపర్. దీని వెయిట్ వచ్చేసి 171.313 అని ఉంది. అండ్ దీనికి గ్రాస్ వచ్చేసి 182. సో ఇది అంటే ఎన్ని క్యారెట్స్ ఉంటుంది? మనకి స్టోన్స్ మొత్తం వచ్చేసి మనకి గోల్డ్ ఎంత పడుతుంది? గోల్డ్ వచ్చేసి 161. ఓకే, గోల్డ్ స్టోన్స్ కాకుండా మనకి 161 గ్రామ్స్ పడుతుంది. అండ్ ఇది శ్రావణం కదా, సో వరలక్ష్మి వ్రతాలకి సంబంధించి దేవుడికి అమ్మవార్లకి ఎంత అలంకరిస్తారో సో అదే విధంగా మనకి ఇక్కడ విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ఎస్, చూడండి లక్ష్మీదేవి, సరస్వతి, మధ్యలో వినాయకుడు. సో ఇది కూడా చాలా చాలా బాగుంది, అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇలాంటి అట్రాక్టివ్ కలెక్షన్స్ లలిత జ్యువెలరీలో స్పెషల్గా అయితే మనకి వడ్డానాల్లో చూసుకుంటే అండ్ బిట్స్ మాత్రమే ఉండడం అనేది చూపించాను కదా మీకు ఇందాక. సేమ్ అలాగే వెనకాల మనం ఆప్షన్గా సిల్వర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఎగ్జాక్ట్ అట్రాక్టివ్ అని చెప్పుకోవాలి. ఈసారి శ్రావణంలో స్పెషల్గా వడ్డానాలకి స్పెషలిస్ట్ ఎక్స్క్లూజివ్ ఒక వెరైటీ ఆఫ్ కైండ్ ఆఫ్ మంచి కలెక్షన్ అంటే మాత్రం ఇవని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పురాతన కలెక్షన్ అంటే పురాతన ఒక స్టోరీని ఇలాంటి రూపంలో మనకి చూపిస్తున్న లలిత జ్యువెలరీలో కలెక్షన్స్ అయితే చాలా అట్రాక్టివ్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా చూద్దాం, ఇంకా కొన్ని వెరైటీస్ ఏంటంటే సిల్వర్లో ఒకసారి మనం ట్రై చేద్దాం. శ్రావణంలో మనం జ్యువెలరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో సిల్వర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఇక్కడ లలిత జ్యువెలరీలో స్పెషల్గా మనకి ఇక్కడ సిల్వర్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి ఇవి కూడా మనం చూసేద్దాం. చూసారా చెమ్మలు ఎంత బాగున్నాయి అంటే ఇప్పుడు శ్రావణంలో చాలా వరకు ఏంటంటే వరలక్ష్మి వ్రతాలు కానీ అండ్ నోములు కూడా స్పెషల్గా నోములు కూడా జరుపుతూ ఉంటారు. అండ్ దీపావళి నోములు కాస్త కొంతమంది వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా మనకి సత్యనారాయణ కథ రూపంలో కూడా ఇలాంటి పూజలు జరుపుకుంటూ ఉంటారు కాబట్టి శ్రావణంలో. సో అలాంటి పూజలకి నిజంగా ఇలాంటి కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ వెరైటీ కలెక్షన్స్ అనమాట.
మనకి ఎప్పుడు ఇక్కడ నుంచి చెమ్మల్లో అంటే హైట్గా ఉండి ఇక్కడ డిఫరెంట్ అంటే రోల్స్ కానీ లేదంటే స్ట్రాండ్గా వచ్చేవి. బట్ ఇదేంటి అంటే కొంచెం ఇట్లా బెలూన్ టైప్ కూడా ఇచ్చారు చూడండి. ఇది కూడా ఇక్కడ వెరైటీగా ఉండి అండ్ ప్లేట్స్ బౌల్స్ కూడా ఎస్ ప్రసాదానికి పెట్టుకోవడానికి కానీ అండ్ తీర్థంకి గ్లాసెస్ సిల్వర్లో మంచి డిజైన్స్ కూడా ఉంటాయి అని అనుకోలేదు నిజంగా. ఎందుకంటే ప్లేట్స్ నార్మల్గా ఉంటాయి అని అంటే ఓకే, బట్ ఇదేంటి అంటే ఒక ఫ్లవర్స్ డిజైన్స్తో పాటు అండ్ ఒక ఆర్ట్ కూడా మనకి ఇక్కడ మిడిల్లో ప్లేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ చూసారు కదా, అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మనం ఇంకా చూసేద్దాం. ఎస్ బిందెలు స్పెషల్గా ఇప్పుడు శ్రావణంలో పెళ్ళిళ్ళు కూడా వస్తున్నాయి కాబట్టి అబ్బాయి కాళ్ళు కడగడానికి ప్రతి పెళ్ళిలో వాళ్ళు అంటే అబ్బాయి వాళ్ళు అయితే అడుగుతూ ఉంటారు అంటే కాళ్ళు కడగడానికి చెంబు, ఇత్తడి చెంబు లేదంటే సిల్వర్ చెంబు అని అడుగుతూ ఉంటారు కదా. సో మనకి కేజీ రూపంలో ఇప్పుడైతే 86,000 అయితే ఉంది మనకి సిల్వర్. సో ఇది సరిపోతుంది అనుకుంటా కాళ్ళు కడగడానికి. చూసారు కదా, లలిత జ్యువెలరీలో మంచి ఆఫర్స్, పర్సంటేజ్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఎంత బాగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. దీంట్లో మంచి వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ కూడా మనం తీసుకోవచ్చు అండ్ ఆఫర్స్ కూడా మనకి మాత్రమే గోల్డ్ అండ్ డైమండ్లో కూడా లభిస్తున్నాయి. సో ఇలాంటివి మీరు కూడా వచ్చేసి లలిత జ్యువెలరీలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కూడా కొంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా, అలాగే పర్సంటేజ్ ఊరికే ఇవ్వరు. సో లలిత జ్యువెలరీ బ్రాండ్లో మనం కూడా కొందాం, మీరు కూడా కొనండి.